హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం అండి. చిక్కుడుకాయ ఫ్రై అయినా కర్రీ అయినా చాలా ఇష్టం అనమాట. కానీ ఇక్కడ దొరకవండి చెన్నైలో. నేను మొన్న ఇంటికి వెళ్ళాను కదా, విజయవాడ వెళ్ళాను కదండి, అప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. చాలా బాగుంది. మీ అందరికీ వచ్చు అండి, కానీ నేను చేసే పద్ధతులు చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి. శుభ్రంగా కడిగేసి ఇలా లోపల గింజలన్నీ తీసేసి కొంచెం లేతగా ఉన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత 2 టమాటాలు, ఒక ఆనియన్, 2-3 పచ్చిమిర్చిలు కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో కరికి సరిపడా ఆయిల్ పోసేయండి. ఆయిల్ హీట్ అయిపోతుంది కదా, అప్పుడు తాలిం గింజలు కూడా వేసేసి చిటపటలాడుతుంది కదండి, అప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత 2 రెమ్మలు కరివేపాకు కూడా యాడ్ చేసేసి ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆనియన్, పచ్చిమిర్చిలు ఉన్నాయి కదండి, గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి కదా, అలాగే కొంచెం పైన తొక్క కూడా వేసేయండి. అంటే లేతగా ఉన్నాయి మాత్రమే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి గింజల్లా కాకుండా ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట. అయితే ఇవి వేసేసిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. గింజలు అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్, ఇక్కడ నేను కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుందండి. ఫ్రై కాబట్టి చాలా బాగుంటుందన్నమాట. చూడండి, నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను అనమాట. ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. గింజలకి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేయండి. ఇలా చూడండి, గింజలు బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇలా ఇంకా మాడిపోకుండా ఉండాలంటే టమాటాలని ఇలా కొంచెం హోల్లాగా పెట్టేసి టమాటాలు కట్ చేసుకున్నాం కదా వాటిని ఇందులో వేసేస్తే టమాటాలు అనేవి త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. అందుకని నేను ఎప్పుడు కూడా టమాటాలు వేసేటప్పుడు ఇదే విధంగా చేస్తాను. ఇలా టమాటాలు వేసిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేస్తే సరిపోతుంది. టమాటాలు ఈజీగా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, బాగా ఉడికిపోయాయి కదా, ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. మీరు కొత్తిమీర వేసిన వెంటనే కూడా తీసేయచ్చు. నేనైతే 2 మినిట్స్ ఉంచుతానని ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా. ఇలా 2 మినిట్స్ తర్వాత చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది కదా. దీన్ని చపాతీలో కానీ, రొట్టెలో కానీ, లేదంటే రైస్లో కానీ తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందన్నమాట. బాయ్.